ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా ఇంకా ఐబొమ్మ మాత్రం ఆగలేదు. దాని సర్వీసెస్ ని కొనసాగించే విధంగా కొత్త రూపంలో మళ్ళీ ఐబొమ్మ రాని వచ్చేసింది. ఐబొమ్మ 1 పేరుతో ఈ కొత్త వెబ్సైట్ ని మళ్ళీ లాంచ్ చేశారు. అయితే ఐబొమ్మ 1 లో కూడా కొత్త సినిమాలు ఉన్నాయి. ఐబొమ్మ 1 ఓపెన్ చేస్తే అది మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ అవుతోంది. ఆ సైట్ ఇంకొక వేరే లింక్ కి రీడైరెక్ట్ అవుతోంది. దాని ద్వారా ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయట. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయట. ఇప్పుడు ఐబొమ్మ అని కొట్టగానే కొత్త సినిమాలు వస్తూ ఉన్నాయి. వన్స్ ఎంటర్ అని మనం క్లిక్ చేయగానే అది డైరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు మూవీ రూల్స్కి రీడైరెక్ట్ చేస్తోంది. సో దాంట్లో ఇప్పుడు మళ్ళీ మనం సినిమాలు చూడడానికి అవకాశం కల్పించారు. ఒక్కసారి పైరసీ వెబ్సైట్ని ఆపాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో పోలీసులు ఉన్న తర్వాత ఎంతటి వాడైనా కూడా పట్టుకోగలుగుతారనేది చాలా సుస్పష్టంగా ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అర్థమైంది. కానీ మరికొంతమంది కూడా ఇంకా ఈ అడుగుజాడల్లో వెళ్తూ ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక కింగ్డమ్ బహుశా ఇంకా ఉండే ఉంటుంది. దాని వెనుక ఇంకా నిర్వాహకులు ఉండే ఉంటుంటారు. సో అందుకే ఐబొమ్మ 1 పేరుతో మరొక వెబ్సైట్ని తీసుకొచ్చారు. ఐబొమ్మ అని కొట్టగానే ఐబొమ్మ 1 వస్తోంది. అది కాస్త మూవీ రూల్స్కి డైరెక్ట్ అవుతోంది. మిర్రర్ వెబ్సైట్లో భాగంగానే ఈ ఐబొమ్మ 1ని తెచ్చారంటున్నారు పోలీసులు. అయితే మరోవైపు ఐబొమ్మ రవిని కస్టడీకి అప్పగించాలని చెప్పి కోర్టు కూడా కోరారు. రవి అంతర్జాతీయ నెట్వర్క్ సహా పలు అంశాలపైన పోలీసులు ప్రశ్నించబోతున్నారు. సో ఇప్పటికే వీసీ సజ్జనార్, హైదరాబాద్ సిపి వి సజ్జనార్ పలువురు సినీ ప్రముఖులతో కలిసి ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఆయన చెప్పిన మాటలందరినీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన చెప్తున్నట్టుగా 27,000కు పైచిలకు సినిమాలు, కొన్ని వందల కొద్ది హార్డ్ డిస్కులు, ఆయన రన్ చేసే నెట్వర్క్ చాలా ఎంత పెద్దదో చూసాం. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయి కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశంలో సిటిజన్షిప్ పొంది అక్కడే ఉంటూ ఇంత పెద్ద నెట్వర్క్ని, అది హోటల్ వెబ్సైట్ నెట్వర్క్లు కానివ్వండి, థియేటర్ సర్వర్లు కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ సర్వర్లు కానివ్వండి, ఇలా 1 కాదు 2 కాదు, నేను చేయగలుగుతాను చూపించగలుగుతానని చెప్పి ఆయన పెద్ద మొత్తంలో చాలా పెద్ద సర్వర్లని హ్యాక్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే అప్పుడెప్పుడో వచ్చినటువంటి గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొదలుకుంటే, అంటే చిరంజీవి గాడ్ ఫాదర్ కానీ అంతకంటే మునుపు వచ్చినటువంటి ఒక గాడ్ ఫాదర్ లాంటి చాలా ఓల్డ్ సినిమా నుంచి మొదలుకుంటే మొన్నొచ్చిన ఓజీ వరకు 27,000కు పైచిలకు సినిమాలు ఉన్నాయట. మరి అటువంటి ఒక వ్యక్తి ఒక్కడే ఉండుంటాడా? ఇంకా వెనకాల ఎంత పెద్ద టీం ఉండుంటుంది? వారంతా ఎక్కడ పనిచేస్తున్నారు? ఇప్పుడే కోణాల్లో పోలీసులు విచారించే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఐబొమ్మ సైట్ ఆగిపోలేదనేది మాత్రం చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్న ప్రకారం కనబడుతోంది. ఐబొమ్మ 1 అనేది మళ్ళీ ఓపెన్ అయింది. అది సినిమాలు చూపిస్తోంది, కొత్త సినిమాల్ని. అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మూవీ రూల్స్ అనేటువంటి కొత్త వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ సినిమాలు చూడడానికి అవకాశం కల్పించారు. సో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయట. అందులో భాగంగానే దీన్ని తయారు చేసి ఉంటారనేది పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఐబొమ్మ రవిని కస్టడీ కోరారు పోలీసులు. కస్టడీకి ఇవ్వగానే ఇవన్నిటిపైన కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఇక సైట్ క్లోజ్ అయిపోయింది, పైరసీని దాదాపుగా అరికట్టినట్టుగానే ఉంది అని చెప్పి అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులు భావించారు, పోలీసులు కూడా భావించారు. కానీ అంతలోనే ఐబొమ్మ 1 రూపంలో మరో కొత్త వెబ్సైట్ వచ్చింది. దాని ద్వారా సినిమాలు చూడడానికి అవకాశం కల్పించారు. అంటే దీని వెనుక ఒక రవి మాత్రమే ఉన్నాడనేది కాదు, చాలా నిర్వాహకులు ఉన్నారని అర్థమవుతోంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పోలీసుల ముందు ఉన్నటువంటి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి? రైట్, తెలుగు ఇండస్ట్రీని కుదిపేసినటువంటి ఐబొమ్మ ఎప్పుడైతే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశాక కథ ముగిసిందని అందరు భావించారు. కానీ ఇంకా ఐబొమ్మ పేరిట వెబ్సైట్లు అనేవి ఇంకా రన్ అవుతున్నాయి. ప్రధానంగా ఐబొమ్మ 1 అనేటువంటి వెబ్సైట్ ప్రస్తుతం ప్రత్యక్షమైంది, ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సైట్ లో కొత్త మూవీస్, అదేవిధంగా ఓటీటీ కంటెంట్ కి సంబంధించినటువంటి సినిమాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఇప్పుడు దీనిపైన ఒకవైపు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇంకోవైపు ఐబొమ్మకు సంబంధించినటువంటి 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయంటూ కూడా గుర్తించారు. అందులో భాగంగానే ఈ ఐబొమ్మ 1 అనేది వచ్చింది. దీనిపైన ఒకవైపు ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన అనంతరం ఆ వెబ్సైట్ లో మేము చింతిస్తున్నాము సారీ అంటూ కూడా ఒక పోస్ట్ అనేది కనిపించింది. ఖచ్చితంగా కేవలం ఐబొమ్మ రవినే కాకుండా తన టీం అని ఉన్నది. ఒకవైపు తను లోపల ఉన్నప్పటికీ టీం ఆపరేట్ చేస్తున్నటువంటి సందేహాలు ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి.
మొత్తం మీద ఈ రోజు నుండి ప్రస్తుతం చెంచలగూడ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఐబొమ్మ రవి. ప్రస్తుతం ఈ రోజు ఇవాళ ఉదయం 10 గంటలకు తన్ని కస్టడీలోకి తీసుకున్నాక మొత్తం ఎన్ని వెబ్సైట్స్ రన్ చేసేవాడు అండ్ ఆ వెబ్సైట్ కు సంబంధించి మొత్తం కంటెంట్ ఎక్కడ నుండి తీసుకునేవారు. ఒకవైపు సినిమా హాల్లో సంబంధించి అక్కడ కెమెరాస్ పెట్టి అక్కడ తీసుకునేవారు అంటూ కూడా ఒకటి వస్తుంటే, ఇంకోవైపు మూవీ రూల్స్ సంబంధించిన కొన్ని వెబ్సైట్ల నుండి కూడా మూవీ కంటెంట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసేవారంటూ కూడా. సో వీటికి సంబంధించి మొత్తం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 దేశాల్లో తన నెట్వర్క్ ఉన్నదంటూ కూడా ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించే దానికి నెట్వర్క్ సంబంధించి మొత్తం హ్యాకర్స్ ఎక్కడున్నారు అండ్ ఆ సిస్టమ్స్ మొత్తం కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటినన్నీ కూడా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఎంతమంది టీం ఉన్నదని కూడా ప్రస్తుతం ఇంకా చాలా వరకు లోతైన దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అటు రవిని కస్టడీలోకి తీసుకొని చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రస్తుతం పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు ఐబొమ్మ సంబంధించినటువంటి వెబ్సైట్ కావచ్చు, వెబ్ కావచ్చు, మన పూర్తిగా బ్లాక్ చేసిన అనంతరం కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఆ వెబ్సైట్ లో ఒకవైపు కొత్త మూవీస్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ ఏదైతే ఓటీటీ కంటెంట్ సంబంధించినటువంటి షోస్ కావచ్చు, మూవీస్ అన్ని కూడా ఉండడంతో ఒక్కసారిగా మరోసారి అందరూ షాక్ గురవుతుంది. దీనికి సంబంధించి పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. మొత్తం కూడా మిర్రర్ వెబ్సైట్లు అన్నట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకోవైపు ఏమైనా ఛాన్స్ ఉందో, ఒకవైపు ఐబొమ్మ ఈ వెబ్సైట్లను పూర్తిగా క్లోజ్ చేయడంతో ఏమైనా కొత్తగా ఏమైనా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ముందస్తుగానే ఒకవేళ అరెస్ట్ అయితే ముందస్తుగానే ఏమైనా ప్రిపేర్ అయ్యి ముందస్తుగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని కూడా మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేయడం. నిజంగానే ఒక్కడితో అయితే ఇంత పెద్ద ఎత్తున ఒక నెట్వర్క్ ని, థియేటర్ సర్వర్ ని హ్యాక్ చేయడం, ప్రభుత్వ సర్వర్స్ ని హ్యాక్ చేయడం, హోటల్ సర్వర్స్ ని హ్యాక్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు, ఆయన సర్వర్ని హ్యాక్ చేసిన దాంట్లో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో ఇంతటి స్థాయిలో ఒకే ఒక్క వ్యక్తి ఇన్ని చేసి ఉండకపోవచ్చు, బహుశా తన వెనుక ఇంకో పెద్ద టీమే ఉండుంటుంది. సో ఆ టీం ఎవరైనా ఈ రకంగా ఇంకా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా కూడా ఈ ఒక రకంగా వాళ్ళు చేస్తున్న ఒక మ్యారథాన్ లాంటిది. ఈ మ్యారథాన్ ఇక ఆగదు అన్న రకంగా ఇంకా హ్యాక్ చేస్తూ కొత్త వెబ్సైట్స్ని మళ్ళీ లాంచ్ చేస్తున్నారా? రైట్, ఖచ్చితంగా ఐబొమ్మ రవి ఒకవేళ అరెస్ట్ అయినా దాన్ని ఇంకా ముందు సైట్ ని తీసుకుపోవడానికి వాళ్ళ దగ్గర ప్లాన్స్ కావచ్చు, టీమ్స్ ఉన్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ఐబొమ్మ రవికి ఇటు 10 దేశాల్లో తన నెట్వర్క్ అనేది ఉన్నది. దాదాపు చాలా మంది ఇందులో పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. మొత్తం ఎక్కువగా ఫారినర్స్ ఉన్నట్టుగానే గుర్తించారు. ఇక్కడ మన ఎవరైతే భారతీయులు తక్కువగా ఉన్నట్టు ఆ టీంలో కావచ్చు, ఆ టీంలో ఎవరు తక్కువ ఉన్నట్టు తెలిసింది. ఎక్కువగా ఫారినర్స్ ఉన్నట్టుగానే ప్రస్తుతం సమాచారం ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను ప్రస్తుతం పోలీసులు తీసుకొని వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పోలీసులు కావచ్చు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వనున్నారు. మొత్తం మీద వాళ్ళకి సంబంధించి మొత్తం ఎన్ని టీములు ఉన్నాయి, మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు అండ్ ఈ వెబ్సైట్లకు సంబంధించినటువంటి డొమైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా ఒకటి అమీర్పేటలో ఉన్నట్టు గుర్తించారు, ఇంకొకటి అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు. సో ఈ డొమైన్లకు సంబంధించినటువంటి వాటిపైన కూడా కూపీలు అవుతున్నారు. మొదట ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడి వరకు విస్తరించారు అనేది ఈ రోజు ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలో మొత్తం ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇంకోవైపు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదో వాటిని మొత్తం కూడా ప్రాజెక్ట్ చేయనున్నారు. అండ్ ఇప్పటికీ 21,000 సినిమాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఉన్నది. దాంతో పాటు పర్సనల్ డేటా కూడా ఉందంటూ కూడా గతంలో ఒకవైపు పోలీసులను హెచ్చరించారు. మీరు నా పైన ఫోకస్ చేస్తే మీ జీవితాలు బట్టబయలు చేస్తే అంటూ కూడా ఒకవైపు ఐబొమ్మ రవి అటు పోలీసులకే సవాల్ విసిరారు. శిల్ప ఇప్పటికీ సైతం ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మనం కమ్ అక్రాస్ సమ్ ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు చూసినప్పుడు ఐబొమ్మ రవికి చాలా పెద్ద ఎత్తున కామన్ పబ్లిక్ నుంచి కూడా మద్దతు వస్తుంది. దీంట్లో నేను పోస్ట్ చూసాను, మరి ఎంతవరకు నిజం తెలియదు కానీ ఐబొమ్మ రవి ఒక్కడే ఉంటాడనుకుంటే పొరపాటు. ఐబొమ్మ రవిని మీ దగ్గరికి పంపించింది నేను, ఐబొమ్మ రవిని అరెస్ట్ కమ్మని చెప్పింది నేను. ఇక నుంచి ఉంటుంది మీకు చూడండి మడత అన్నట్టుగా ఒక వార్నింగ్తో కూడిన ఒక స్టేట్మెంట్ని ఐబొమ్మ లోగోతో కింద పోస్ట్ చేసినట్టుగా ఉంది. ఇస్ దట్ ట్రూ? నిజంగా అది ఎవరైనా పోస్ట్ చేశారా లేకపోతే క్రియేటెడా? సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతుంది ఇప్పుడు అది. రైట్, ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన అనంతరం ఒక్కసారిగా సోషల్ మీడియాలో మద్దతు అనేది ఒక్కసారిగా పెరిగింది. ఎవరు కూడా అనుకోని స్థాయిలో తనకు మద్దతు పెరుగుతూ ఐబొమ్మ రవి ప్రతి ఒక్కరు కూడా
వైపు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. ఇంకోవైపు ఎప్పుడైతే రవి అరెస్ట్ అయిన అనంతరం తన వెబ్సైట్ లోనే దీనికి మొత్తం కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశము, ఏదైతే మేము దేశవ్యాప్తంగా ఈ సేవలు నిలిపేసినందుకు మేము చింతిస్తున్నామని చెప్పడంతోనే ఖచ్చితంగా టీం ఉంది, టీం ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే టీం డిస్కషన్ కావచ్చు ఇవన్నీ జరిగినప్పుడే వాళ్ళు గతంలో ఎవరైనా అరెస్ట్ అయితే కీలకమైనటువంటి రవి అరెస్ట్ అయినప్పుడే ఒకవేళ నేను కనుక అరెస్ట్ అయితే ముందు దీన్ని ఎస్ఐని ఏ విధంగా రన్ చేయాలి, మనకున్నటువంటి ఆల్టర్నేటివ్ వేస్ ఏంటని కూడా డిస్కషన్ చేశారు. అందులో భాగంగానే ఒకవైపు అరెస్ట్ అయినప్పటికీ తన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ వాళ్ళు దీన్నే నమ్ముకొని ఒకవైపు దీనిపైన వాళ్ళు వర్క్ చేస్తున్నంత ఖచ్చితంగా రన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైతే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అటు ఐబొమ్మ రవికి సంబంధించి పట్టుకోలేదు, వాటికి సంబంధించి అవన్నీ కూడా వస్తున్నాయి. దీనిపైన ఎంత నిజాలు ఎన్ని వాస్తవాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తం మీద ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈడీ ఎంటర్ అవడం, అనంతరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నాక ఏవైతే ఇప్పుడు వస్తున్నటువంటి సందేహాలకు కావచ్చు మొత్తం కూడా సమాధానం దొరకనున్నది. ఇప్పటి వరకు చాలా వరకు ప్రశ్నలు అలానే మొన్న ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా అలానే మిగిలిన వాటికి మొత్తం కూడా ఐబొమ్మ రవి నుండి సమాధానం రాబట్టునున్నది. ఈ రోజు ఉదయం 10 గంటలకు చెంచలగూడ జైలు నుండి సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఐబొమ్మ రవి విషయంలో పెద్ద ఎత్తున మద్దతు కూడా పెరుగుతోంది. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఆయనకు మద్దతు ఇచ్చేవారు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఆశ్చర్యపోతారు, ఐబొమ్మ రవి ఫ్యాన్స్ క్లబ్ అని కూడా ఒక ఇన్స్టా ఐడిని క్రియేట్ చేసి ఆయనకు సంబంధించి వీడియోస్ని ఏఐ ఇమేజెస్ని పెడుతూ ఉన్నారు సంథింగ్. సో ప్రజెంట్ ఆయన విషయంలో ఎందుకు ఇంత స్థాయిలో మద్దతు లభిస్తున్నటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అయినప్పుడు సినిమా టికెట్ ధరలు మీరు తగ్గించుకోండి. మీరేమైనా ఐబొమ్మ రవి ఎట్లా కూడా సామాజిక సేవ చేయడం లేదని అంటున్నారు. సో ఆయన సామాజిక సేవ చేయడం లేదు, సమాజాన్ని పట్టించుకోవడం లేదు ఆయన. సో మీరేమైనా సమాజ సేవ చేస్తున్నారా? మీరు సినిమాలు చేసేది మీ వ్యాపారం కోసం వ్యాపారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మీ సినిమా ధరలు నిర్ణయించుకొని మేము సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసి ప్రతి సినిమాని ఐమాక్స్లోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ లేవు అసలు. ఐమాక్స్లోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చిన్న పాప్కార్న్ తినాలన్నా ఇబ్బందిగానే ఉంది. సో దీన్ని బట్టి రీసెంట్ డేస్లో ఒక జర్నలిస్ట్ ఒక సినిమా ప్రమోషన్ ఇదే క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు అలా అంటే మరి ఇంటి దగ్గర నుంచి వచ్చేటువంటి బైక్ పెట్రోల్ దగ్గర నుంచి లెక్క వేయాలి సార్ అని అంటే అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాలు చూస్తారు. సినిమాలు చూడడం వల్ల ఏదైనా పబ్లిక్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? సినిమాలు చూడడం వల్ల మార్పు ఇన్ సెన్స్ వాళ్ళ లైఫ్లో ఏదైనా చేంజ్ వస్తుందా? ఉన్న పరంగా ఏం వాళ్ళు 1-2 hours ఆఫ్ సినిమాలు ఏం మారరు కదా. కానీ సినిమాలు చూసేందుకు రిఫ్రెష్మెంట్ కోసం, మైండ్ని కొంత చేంజ్ చేసుకోవడం కోసం, కొంత రిక్రియేషన్ కోసం సినిమాలు చూస్తూ ఉంటారు. సో అటువంటి సినిమాల విషయంలో సినిమాల టికెట్ల ధర నియంత్రించుకోవడంతో పాటుగా ప్రతిదీ ఐమాక్స్కి ఇవ్వడంతో ఐమాక్స్లో ఎవరి మళ్ళీ ఐమాక్స్ అంటే మరి వాళ్ళవే కదా. సో ఐమాక్స్లలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రతి దాంట్లో ఇంత ధరలు వెచ్చించలేకపోతున్నాం కాబట్టి ఐబొమ్మకు అలవాటు అవుతున్నాం. మాకు పైరసీని ఎంకరేజ్ చేయడం ఇష్టం కాదు. కాబట్టి మీరంతా కూడా సినిమా ధరలు కొంత నిర్ధారించుకోండి, వాటిని నియంత్రించుకోండి. అప్పుడు మేము కూడా మీలాంటి సినిమాలకి థియేటర్లకు వెళ్ళి చూస్తామనే రకంగా పబ్లిక్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఐబొమ్మ రవికి మద్దతు లభిస్తోంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ న్యూస్లో మీకు చెప్పేది ఒకటే, ఐబొమ్మ అనేటువంటి ఆ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినంత మాత్రం ఐబొమ్మ ఆగదు అనే రకంగా ఐబొమ్మ నిర్వాహకులు చెప్పగానే చెప్తున్నట్టుంది. ఐబొమ్మ 1 పేరుతో మరొక వెబ్సైట్ లాంచ్ చేశారు. ఐబొమ్మ 1లో కూడా మళ్ళీ కొత్త సినిమాలు చూడడం కోసం అన్ని అక్కడ ఆప్షన్ కల్పించారు. దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మూవీ రూల్స్కి డైరెక్ట్ అవుతుంది. సో మూవీ రూల్స్లో మళ్ళీ ఈ సినిమాలు చూడడానికి అవకాశం కల్పించారు. 65 మిర్రర్ వెబ్సైట్స్ ఉన్నాయంట. అంటే మిర్రర్ వెబ్సైట్ ఇన్ సెన్స్ సేమ్ రెప్లికేట్ అయ్యేటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిని ఉపయోగించే మళ్ళీ ఐబొమ్మ 1ని రెడీ చేసి ఉంటారు, సిద్ధం చేసి ఉంటారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. సో ప్రస్తుతానికి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రవిని ఈరోజు కస్టడీ కోరి విచారించే అవకాశం ఉంది. సో విచారణ తర్వాత ఇంకా దీనిపై ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. ఐబొమ్మ రవి అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.